హాయ్ అండి, నమస్తే అందరికీ. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సుమాస్ తెలుగింటి రుచులు. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? ఇవాళ అయితే ఇంకొక మంచి రెసిపీతో మీ ముందుకు వచ్చానండి. అదేనండి, పండు మిర్చి నిలవ పచ్చడి. ఇది ఒక్కటి ఉంటే చాలండి, ఈ పచ్చడితోనే అన్నమంతా తినేసేయచ్చు. అంత టేస్టీగా ఉంటుందండి ఈ పచ్చడి. ఒక్కసారి మీరు ఇలా ట్రై చేసి చూడండి, మీరే చెప్తారు. అంతేకాదండోయ్, ఈ పచ్చడి ప్రిపేర్ చేసుకోవడం కూడా చాలా అంటే చాలా ఈజీ అండి. వంట అసలు రాని వాళ్ళు కూడా ఈ పచ్చడిని అయితే ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చండి. ఎందుకు అలా చెప్తున్నానో ఈ వీడియో చూస్తే మీకే అర్థమవుతుంది. ఓకేనండి, మరి కమ్మనైన పండు మిర్చి పచ్చడి ఎలా ప్రిపేర్ చేసుకోవాలన్నా చూద్దామా? మరి ముందుగా ఈ పచ్చడికి అయితే పండు మిర్చి ఫ్రెష్గా ఉండాలి, కాడ కూడా పచ్చగా ఉండాలండి, వాడిపోకూడదు. అలాగే పండు మిర్చి కూడా గట్టిగా ఉండాలి. మరీ ఎక్కువగా మాగి కాడలయ్యి ఊడిపోయి అలా ఉంటాయి, అవి తీసేసేయండి. అవి కడిగేటప్పుడు వాటర్ దాంట్లోకి వెళ్ళి చెడిపోతుంది పచ్చడంతా. అలా కాకుండా ఇలా గట్టిగా ఉంటే పచ్చడి కూడా పాడవకుండా చాలా రోజులు నిలువ ఉంటుందండి. అయితే పండు మిర్చిని బాగా కడిగి ఆరబెట్టాలి. ఆరిన తర్వాత తొడేలు తీసేయాలండి. ఇలా తొడేలు తీసేయాలి. ఈ పచ్చడికి 1 కిలో పండు మిర్చి తీసుకున్నానండి. అలాగే 1 పావు కేజీ చింతపండు. కిలో పచ్చడికి 1/2 కేజీ చింతపండు సరిపోతుంది. తర్వాత వచ్చేసి ఉప్పు, సాల్ట్ కదండి ఇది ఉప్పు అయితే ఒక 200 గ్రాములు సరిపోతుంది. నెక్స్ట్ వచ్చేసి ఈ మెంతులండి, 2 టీ స్పూన్లు మెంతులు, 2 టీ స్పూన్లు ఆవాలు, లాస్ట్ వచ్చేసి ఇంగువ. ఇది పోపులో వేస్తే పచ్చడి కమ్మంగా చాలా బాగుంటుందండి. ఇప్పుడు మిక్సీలో వేద్దాము. పండు మిర్చిని ఇలా నడుంకి తుంచి పెట్టుకోవాలి, అంటే మిక్సీలో వేసేటప్పుడు అడ్డుపడకుండా ఉంటాయి. మిక్సీకి అయితే కేజీ కాబట్టి 2 వాయిలు అవుతుందండి. అందుకని సగం చింతపండు, సగం పండు మిర్చి, సాల్ట్ అన్నీ వేసుకొని అలా 2 వాయిలుగా వేసుకొని మిక్సీ పడుతున్నాను. మీరు కొంచెం అయితే ఒకేసారి అన్నీ వేసేసి మిక్సీ పట్టుకోవచ్చండి. ఇది కిలో కాబట్టి సరిపోదని 2 సార్లుగా మిక్సీ పడుతున్నాను. ఇది మరీ మెత్తగా కాకుండా కొంచెం పలుకుగా ఉండేటట్లుగానే మిక్సీ పట్టాలండి. చూపిస్తాను మొత్తం మిక్సీ పట్టిన తర్వాత. మరి మెత్తగా గంధంలాగా ఉన్నా కూడా పచ్చడి బాగుండదండి. ఇదిగో చూడండి, ఇలా పలుకుగా మిక్సీ పట్టుకోవాలి. నేను 2 వాయిలు మిక్సీ పట్టేశానండి. చూస్తున్నారా, కనిపిస్తుందా మీకు? ఇలా పలుకుగా మిక్సీ పట్టుకోవాలి. ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి మెంతులు, ఆవాలు వేయించుకొని వీటిని మెత్తగా గ్రైండ్ చేసి పక్కన ఉంచుకుందాము. మెంతులు ఇలా కొంచెం వేగిన తర్వాత ఆవాలు వేసుకోవాలండి. ఈ ఆవాలు చిటపటమనే సౌండ్ వచ్చేంత వరకు ఉంచుకోవాలి. ఇలా చిటపటమనే సౌండ్ వచ్చేంత వరకు ఉంచుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలండి. చూడండి, 2 బాగా ఇలా ఏగితే సరిపోతుంది. ఇప్పుడు దీన్ని మెత్తగా గ్రైండ్ చేసి పక్కన ఉంచుకున్నాము. ఇప్పుడు నెక్స్ట్ ఇదే ప్యాన్లో ఆయిల్ వేసుకోవాలి. నిలవ పచ్చళ్ళకి ఆవ నూనె అయినా లేదా వేరుశనగ నూనె అయినా వాడండి, టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఆయిల్ హీట్ అయిన తర్వాత ఆవాలు వేసుకోవాలి. అలాగే పచ్చెనపప్పు అండి, నెక్స్ట్ మినప్పప్పు. ఇవి కొంచెం ఫ్రై అయిన తర్వాత నెక్స్ట్ కరివేపాకు మరియు ఇంగువ కూడా వేసుకోవాలి. ఇంగువ వేయడం వలన మన ఆరోగ్యానికి చాలా మంచిదండి. అరుగుదలకి అన్నిటికీ బాగా పనిచేస్తుంది ఇంగువ. స్మెల్ కూడా చాలా బాగుంటుందండి పచ్చడి. కొంచెం అంతా ఇంగువ వేసుకోవాలి. ఇవి మొత్తము ఇంకొకసారి కలిపి ఫ్రై చేసుకోవాలండి నీట్గా. పోపు ఇలా బాగా ఫ్రై అయిన తర్వాత నీట్గా ఒలిచిపెట్టుకున్న వెల్లుల్లి రెబ్బలు వేసుకోవాలి. ఈ వెల్లుల్లి రెబ్బలు వేసిన వెంటనే స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. మరి ఎక్కువగా ఫ్రై అయినా బాగోవు. వెల్లుల్లి ఇలా కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇందులో పచ్చడి వేసుకోవాలి. పండు మిర్చి పచ్చడి వేసుకోవాలండి. ఈ పండు మిర్చి పచ్చడి అంతా వేసిన తర్వాత మొత్తం పోపులో కలిసేటట్లుగా ఒకసారి కలుపుకుందాము. ఇప్పుడు వచ్చేసి ఇందులో మెంతులు, ఆవాలు ఇందాక వేయించి పెట్టుకున్నాం కదా, దాన్ని ఇలా పౌడర్ చేసుకొని వేసుకోవాలి లాస్ట్లో. ఇప్పుడు ఇదంతా ఇంకొకసారి కలిసేటట్టు కలుపుకుందామండి మొత్తము.
ఇందులో వచ్చేసి మనం వేసిన ఉప్పు అది సరిపోకపోయినా మళ్ళైనా చూసి వేసుకోవచ్చండి. రెండో రోజైనా ఉప్పు అది సరిపోకపోతే చూసి వేసుకోవచ్చు. మొత్తం ఒకేసారి వేసేసి ఏమీ చేయనక్కర్లేదండి. ఇలాగా పచ్చళ్ళు పెట్టినప్పుడు కొంచెం తక్కువగా ఉంటేనే మంచిది, తర్వాత చూసుకొని వేసుకోవచ్చండి. అలా కాదని మొత్తం ఒకసారి మనం వేసేసామనుకోండి ఉప్పు ఎక్కువ అవుతుంది. అలా కాకుండా కొంచెం తక్కువ వేసుకొని సరిపోకపోతే కొంచెం వేసుకోవచ్చు. ఏం ఇబ్బంది ఏం లేదండి, ఏం పచ్చళ్ళు ఏం చెడిపోవు. మనం పచ్చడి పెట్టిన రెండో రోజు సాల్ట్ సరిపోయిందా లేదని చూసుకొని సరిపోకపోతే వేసుకోవచ్చండి. ఓకేనా? అదేమో కానివ్వండి, ఈ పచ్చడి కలుపుతూ ఉంటే స్మెల్ అయితే సూపర్ వస్తుందండి. ఇందులో మెంతి పొడి అలాగే ఇంగువ పోపు అన్నీ వేస్తున్నాం కదా, అందుకని స్మెల్ సూపర్ వస్తుంది. ఇప్పుడే వేడివేడి అన్నంలో వేసుకొని తినాలనిపిస్తుందండి, అంత బాగుంది చూస్తుంటే. ఈ పచ్చడిని ఈజీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలనో చూశారు కదా. ఈ పచ్చడి అయితే కనీసం 5-6 నెలలైనా నిల్వ ఉంటుందండి. ఇంకా ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే సంవత్సరం పాటైనా నిల్వ ఉంటుంది. ఈ పచ్చడిని గ్లాస్ సీసాలో కానీ జాడీలో కానీ స్టోర్ చేసి పెట్టుకోండి, ఎన్ని రోజులైనా నిల్వ ఉంటుంది. టేస్ట్ ఏం తగ్గదండి, చాలా బాగుంటుంది. ఓకేనా? మరి ఇంకెందుకు లేటు, రెసిపీని చూశారు కదా. మీరు కూడా ఈ రెసిపీని ప్రిపేర్ చేసి టేస్ట్ ఎలా వచ్చిందనేసి కామెంట్లో చెప్పడం మాత్రం మర్చిపోకండి. ఇలాంటి మంచి మంచి రెసిపీతో మరొక వీడియోలో మీ ముందుకు వస్తాను. అందాక బాయ్ అండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.